ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాము. మరి మన దేవుడు ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు, దీనులను ఆయన ఉన్నత స్థలముల్లో ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును పిల్లారా, ఈ లోకంలో మనం ఎన్నిక లేని వారిగా ఉండవచ్చు, మరి అనేకుల చేత త్రోసివేయబడిన వారిగా, తృణీకరించబడిన వారిగా ఉండొచ్చు. మన జీవితం అనేకులకు పరిహాసంగా ఉండొచ్చు, మన దీనస్థితిలో ఉండొచ్చు. కానీ మనుషులు ఒకవేళ మనం తృణీకరించినప్పటికీ, ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా దీనులుగా మనం ఉన్నప్పటికీ, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని దృష్టికి ఎన్నికైనటువంటి వారము. ప్రభువు మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి మన పట్ల తన కృపను కనపరిచే దేవుడు. ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు. ఎవరు దీనుడై నలిగిన హృదయం కలిగి నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టింతునని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, మనం దీనులుగా ఉంటే ఆయన మనం దృష్టించి మన పట్ల తన కృపను కనపరిచే దేవుడై ఉన్నాడు. అంతేకాదు, కీర్తన గ్రంథం 146వ కీర్తన 6వ వచనం కూడా చదువుకుంటే, యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఆయన దీనులను పైకి లేవనెత్తే దేవుడు. దీనులను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి వారి పట్ల తన కార్యాలను ఆయన నూతనపరిచే దేవుడు. వారి దినస్థితిలోనే ప్రభు వారికి ఎంతగానో వారికి సమృద్ధినిచ్చి కంటికి రెప్పలాగా వారిని కాపాడుతూ ఉంటూ ఉంటాడు. అంతేకాదు, దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తునని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఈ లోకంలో పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలను బట్టి, సమాధానం లేని పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, సరిహద్దుల్లో సమాధానం లేకపోవటం బట్టి, అనేక రకాల కారణం చేత ఎవరైతే దుఃఖంలో ఉంటారో అలాంటి దుఃఖపడే వారిని ఆ దుఃఖపడే పరిస్థితిని విడిపించి వారికి క్షేమస్థితిని కలుగు చేసే దేవుడు మన దేవుడు. దుఃఖపడు వారిని ఆయన ఓదార్చే దేవుడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం రాయబడిన, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీతో నాతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేని స్థితిలో ఉండి నా పరిస్థితులు ఇక మారవా, ఇలాగే నా జీవితం అంతా గడిచిపోద్దా, ఈ దినస్థితిలోనే నా జీవితం వెళ్ళమారిపోద్దా అని దుఃఖంలో ఒకవేళ ఉన్నావేమో, ప్రభువు ఈ ఉదయకాలం నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ దీనస్థితి నుంచి ఆయన పైకి నేను లేవనెత్తబట్టి ఉన్నతమైన స్థలంలో నువ్వు ఊహించని రీతిగా నీ పట్ల కార్యం జరిగించి ఆయన కూర్చుండబెట్టబోతున్నాడు. ఒకవేళ దుఃఖంలో ఉండి నలిగిన హృదయంతో దుఃఖపడుతున్నావేమో, ఆయన నీ దుఃఖాన్ని నివారణ చేసి నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి నీ జీవితంలో ఆయన క్షేమస్థితిని కలిగించబోతున్నాడు. సంవత్సరాకల్లో ఉండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా జీవితంలో మార్పు లేదు, నా పరిస్థితుల్లో మార్పు లేదు, నేను ఇట్లాగే ఉండిపోతున్నా, నా జీవితం ఎలా గడిచిపోతుందని చెప్పి హృదయంలో వేదనతో కృంగిపోతున్నటువంటి సహోదరుడా సహోదరి, ఉదయకాలం దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుందో సూటిగా. నీ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉండవు, కానీ తప్పకుండా దేవుడు వాటిని మార్చబోతున్నాడు. ఆయన సంవత్సరంలో జరుగుతుండగా నీ నూతనపరచమని హబక్కుకు ప్రార్థించిన రీతిగా సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు నీ పట్ల తన కార్యాన్ని నూతనపరచబోతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, కృంగిపోవద్దు, దుఃఖపడవద్దు. వాక్యం నీతోనే మాట్లాడుతుంది. నీ దినస్థితిని ప్రభు మార్చి ఉన్నతమైన స్థితిని నడిపించబోతున్నాడు. నూతన సంవత్సరం నూతన కార్యం నీ పట్ల ప్రభు చేయబోతున్నాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, నీ దుఃఖాన్ని తుడిచివేసి నీకు ఓదార్పునిచ్చి నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నీ ప్రాణాన్ని క్షేమస్థితికి ఆయన నడిపించబోతున్నాడు. దేవుడు ఆ వాగ్దానంతో నేను తృప్తిపరుస్తుండగా విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుందాం. ప్రార్థన. ప్రభా, ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ వందనాలు. ఈ వాక్యం విన్న వారందరి హృదయాల్లో నీ వాక్యం క్రియ జరిగించండి నాయన. ఎవరైతే దీనులుగా వాడిని కృంగిపోతున్నారో వారిని ఆదరించండి, లేవనెత్తండి, ఉన్నతమైన స్థితిలో నడిపించండి. దుఃఖంలో మా ప్రియులను ఓదార్చండి. వారి దుఃఖ వస్త్రం విడిపించి నీ ఉల్లాస వస్త్రం వారికి ధరింపచేసి క్షేమస్థితికి వారిని నడిపించండి. ఈ దినం మేము చేయ పనిపాట్లో రాకపోకలు మీరు తోడుగా ఉండండి. మీ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డను దీవించి ఆశీర్వదించండి. బలహీనముడు స్వస్థపరచండి.
దుఃఖం నుండి వారిని ఓదార్చండి, సమస్య నుండి వారిని విడిపించండి. ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.